ఈరోజు స్వర్ణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన చెక్కులు ఎల్ఓసి ద్వారా 10 మందికి 22,61,708 చెక్కులు, దొర 76 మందికి 17,98,640. ఈరోజు మొత్తం 86 మందికి 40,60,348 ఈరోజు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రోజు నాటికి మొత్తం ఇచ్చినవి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1,075 మందికి మొత్తం చెక్కుల రూపాయలు 6,74,60,417 ఇచ్చారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఇచ్చిన చెక్కులు సంబంధించిన చెక్కులు లెక్కలు లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు చేత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేయించారు. ఓకే సార్. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. అమ్మ అటువైపు వెళ్ళండి అందరూ ఇటువైపు ఉన్నాం. అలాగే 10 లక్షల రూపాయలు అవుతాయని అక్కడ ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి డాక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి వెంటనే మరి అదే విధంగా గడిచిన స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలం నుంచి కూడా తాడేపల్లిగూడెం మరి గత 2 సంవత్సరాల క్రితం వరకు ఒక ఎత్తు అయితే ఈ ప్రభుత్వాల్లో ఎక్కడ రోడ్డు అనేది లేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన అన్ని చోట్ల రోడ్లు వేసుకోగలిగాం, కనీస సౌకర్యాలు ఏర్పడుతున్నాం, ప్రజలను భాగస్వామ్యం చేసాం. ఏ అభివృద్ధిలో కూడా ప్రజల్ని మేము సైతం అనే విధంగా నడుపుతూ ఉంటే ఏదో రకమైన విమర్శలు చేయడం, బురదల్లి మత్స్యరాశి ముఖం మీద కొట్టేసి దాన్ని తుడుచుకుంటే మన ముఖానికే అది అవుద్ది అనుకుంటున్నారు. కానీ ఇది కడుక్కుంటే పోతుంది. కానీ మీరు చేసిన పని మీరు ఎప్పటికీ ఈ ప్రజల్లో విశ్వాసం అనేది మీ మీద వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే అలాంటి పరాజయం పొంది కూడా సిగ్గుపడకుండా రోడ్డు ఎక్కి ఎదర పార్టీలు మీరు తప్పకుండా 63,000 మెజార్టీ ఇచ్చారు. నాకు తప్పకుండా మీ మెజార్టీ తగ్గట్టుగానే నేను పనిచేయాలని నిరంతరం మీకోసమే ఆలోచన చేసి నేను పనిచేస్తూ ఉంటాను. నాకు సొంత పని కూడా ఏం లేదు. నాది ఏదైనా ఉంటే నా కొడుకు చూస్తాడో నాకేం ఇబ్బంది లేదు, సంపాదించవలసిన అవసరం కూడా ఏం లేదు. మీకోసమే ఈ వచ్చి 3 సంవత్సరాలు ఉన్నా, 3.5 సంవత్సరాలు ఉన్నా, 2.5 సంవత్సరాలు ఉన్నా మీకోసం ప్రతి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మరి అదేవిధంగా ప్రతిరోజు పీజీఆర్ఎస్ పెట్టాం. ఇక్కడ ఏ రోజైనా సరే ప్రభుత్వ అధికారులు మన ఆఫీస్లో కొంతమంది టీంని ఏర్పాటు చేసాం. అన్ని పార్టీ నాయకుల్ని అందరూ ఇక్కడ ఉంటారు. మీకు ఏ పని వచ్చినా మీకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రేపొద్దున ఫంక్షన్ ఇచ్చే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులు తాతాజీ గారు, బీజేపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా పల్లు వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ గారు, కాశీ గారు, అర్బా ప్రసాద్ గారు, కెల్పతి వెంకట్రావు గారు, రాంపండు గారు, బాజీ గారు, గిరి గారు, రాంప్రసాద్ చౌదరి గారు, అదేవిధంగా రమేష్ గారు, ఎంపీపీ గారికి, అదేవిధంగా వీరన్న గారికి, సురేష్ గారికి, ఇంకా వేదిక పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ సీఎం ఇంతకుముందు ఇవ్వనటువంటి విధంగా చాలామంది మేము ఏదో సంక్షేమం చేసాం లేకపోతే మేము చేసి తప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసిన మంచి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం అవట్లా. చంద్రబాబు నాయుడు గారికి పనిచేసిన వాళ్ళని ఆయన మెచ్చుకోవాల్సింది పోయి ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడో. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటాడో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయట్లేదు అంటాడో, భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే నేను కట్టానంటాడో, లేకపోతే పోలవరం ప్రాజెక్టును ఉండగా పక్కన పెడితే అది ఈరోజు వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉంటే దాన్ని కూడా నేనే చేస్తానని, నేనే చేశాను, నా వల్ల అయిందని చెప్పుకునేటువంటి సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రికి మరి మీరందరూ బుద్ధి చెప్పారు, మమ్మల్ని గెలిపించారు. అయినా ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం లేదు అతని గురించి. అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడం తప్ప బీజేపీని తిట్టి సాహసం చేయరు. ఎందుకంటే బీజేపీని తిడితే గమ్మునే లోన్ రానోడు పథకాలు ఇవ్వట్లేదని అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వాలు ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిందనే దానిలో అతిశయక్తి లేదు. ఇవాళ అమరావతి నగరాన్ని కానీ, ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవాళ పేదలను ఆదుకునే విషయంలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా సమాంతరంగా జరుగుతూ ఉన్నాయి. రైతులను ఆదుకున్న విషయంలో కూడా మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో
రైతు ధాన్యం తోలితే డబ్బులు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి నుంచి 6 నెలలు సంవత్సరం కూడా పట్టేది. కానీ ఈసారి 48 గంటల్లోనే 24 గంటలు కూడా మీ ఖాతాల్లోకి వచ్చిన సందర్భాలు నేను చూశాను. ఇంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే ఏదో రకమైనగా ఆశ్చర్యపరచాలి, రోడ్డు ఎక్కాలి, మాట్లాడాలి. మన నాయకుడిని తిడితే మనం తిట్టినట్టే, మన కుటుంబాన్ని తిట్టినట్టే. ఆ రకమైన రెస్పాండ్ 3 పార్టీ కార్యకర్తల్లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనీసం ఎవరో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉంటే ఇప్పుడే 3 సంవత్సరాలు తర్వాత రేపు అనే రోజు మీరు రోడ్ల మీద ఎలా తిరుగుతారని అడుగుతా ఉన్నా. ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మన నాయకుడు తిట్టినప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తే అవదు. మీరు మన నాయకుడు తిట్టినప్పుడు ప్రొటెక్ట్ చేసే దమ్ము మనకు ఉండాలి. అది లేకుండా పోతూ ఉంది అన్ని చోట్ల. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టండి, మీరు మనం చేసింది చెప్పండి ప్రజలకి వెళ్ళి, లేకపోతే మనల్ని ఏమైనా తిడితే కౌంటర్ ఇవ్వండి అంటే దానికి కూడా మౌనంగా మనకెందుకులే అనే విధంగా ఉంటే రాజకీయాల్లో మనం, ఎందుకంటే రాజకీయ సన్యాసం చేస్తే మంచిది. దానికంటే మన నాయకుడు తిట్టినప్పుడు మనం దానికని కాపాడుకోకపోతే దాన్ని రాజకీయ సన్యాసం చేయాలి. మీరు ఇవాళ ఇంత లబ్ధి పొందినప్పుడు చాలామంది ఇవాళ దాదాపు 40 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. ఇవాళ మీరందరూ కూడా రేపొద్దున